ఒకరోజు మహావిష్ణువు శివుడిని కలవడానికి గరుడ మీద కైలాసానికి వెళ్తాడు. విష్ణువు గరుడతో ఈ ద్వారం దగ్గరే ఉండు, శివుడు జ్ఞానంలో ఉన్నాడు, పని పూర్తి చేసుకుని వస్తాను అని చెబుతాడు. గరుడ ద్వారం దగ్గర కూర్చుని ఉండగా అక్కడే ఉన్న యమధర్మరాజు కూర్చుని అతని ముందు ఉన్న పక్షిని కదలకుండా చూస్తూ ఉంటాడు. అది చూసిన గరుత్మంతుడు, అమ్మో, ఈ యముడు చిన్న పక్షిని కూడా వదలడం లేదా, పాపం ఆ పక్షిని యముడు చంపేస్తాడేమో అని గట్టిగా యమ అని పిలుస్తాడు. యముడు పక్కకి తిరిగి చూసేలోపు గరుత్మంతుడు వాయువేగంతో ఆ పక్షిని తీసుకుని వెళ్ళి ఒక చెట్టు దగ్గర వదిలేసి మళ్ళీ ఆ ద్వారం దగ్గరికి వచ్చి కూర్చుని ఉండగా యముడు ఆ పక్షి ఏమైపోయిందా అని ఆశ్చర్యపోతాడు. అది చూసిన గరుడ ఏమైంది అని అడగగా దానికి యముడు చెప్పిన సమాధానానికి గరుడ ఆశ్చర్యపోతాడు. ఇంతకీ విషయం ఏమిటంటే ఆ పక్షి తలరాత ఈ రోజుతో ముగిసిపోతుంది, దానిని ఒక పాము మింగేస్తుంది అని రాసి ఉంది. అసలు కైలాసంలో ఉన్న ఈ పక్షిని ఎక్కడో ఉన్న ఆ పాము ఎలా చంపుతుందో చూద్దామని ఇక్కడికి వచ్చాను, కానీ ఈ పక్షి కనిపించట్లేదు అని నవ్వుతూ వెళ్ళిపోతాడు. అప్పుడు గరుడకు తెలిసింది ఏంటంటే అసలు చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు అని. నాతో చెప్పండి. హర హర మహాదేవ్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.